హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. యాక్చువల్లీ నిన్న ఏం కాలేదు అంత కారోబార్, 1200 ఏమో చేసినాను. చూద్దాం ఇవ్వాలని కూడా ఏమైనా అవుతుందా, కారోబార్ కాదా. రోడ్డు మీదకి అయితే వచ్చినాను. ఇక ముందు చూద్దాం ఎట్లుంటుందో ఇవాళ సిచ్యువేషన్. మీ ఏరియా ఎట్లుందో సిచ్యువేషన్ అది కూడా చెప్పండి కామెంట్లో. ఓకే, మళ్ళీ వీడియోని ఈ నుంచి కంటిన్యూ చేద్దాం. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ కూడా చాలా అయిపోయింది. చాలా వీడియో నుంచి కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే వచ్చింది బుకింగ్. లొకేషన్ పక్కనే ఉన్నది, దిగంగానే ఇదే రైట్ సైడ్లో మియాపూర్కి డ్రాప్. చాలా వచ్చేసినాము, లోడ్ చేసుకుందాం. ఇది మన మెటీరియల్. 4-5 బ్యాగులు ఉన్నాయి. 18 కిలోమీటర్స్ వస్తుంది డ్రాప్ లొకేషన్. 744 రూపీస్ ఈ కిరాయిది అమౌంట్ వస్తుంది మనకి. ఆ పాషాబాయ్ చేదు పెట్టుకుంటూ పోతుంది. బండి కూడా రిజర్వ్లోకి వచ్చింది. 500 డీజిల్ అయితే పోసుకొని పోదాం. 500ది పోస్తున్నా, సరిపోతుంది ఇవాళ రేపు. ఫైనల్లీ మనం వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. ఇంకో 3 మినిట్స్ చూపెట్టు. ఈ కాలనీ ఏం కాలనీ? సుందరయ్య నగర్, మియాపూర్. ఓంగనే లెఫ్ట్ ఉందని చూపిస్తున్నది, కానీ అన్ని ఇల్లులు కనిపిస్తున్నాయి. అంటే కంపెనీ ఆఫీస్ టైప్. వీడికి అయిపోయింది లొకేషన్. ఫోన్ చేద్దాం కస్టమర్కి. చలో, అన్లోడింగ్ అయితే అయిపోయింది. 5 డబ్బాలు ఉన్నాయి, నేనే అందించేసినాడు. ఓకే, ఈ నుంచి అయితే పోదాం. నడవండి. నెక్స్ట్ బుకింగ్ ఇదైతే అయిపోయింది. ఆన్లైన్ పేమెంట్ ఉండే కదా, ఓటీపీ గిటీపీ ఏం పెట్టలే. ఇట్లా క్లోజ్ చేయగానే వచ్చేసింది. చలో, ఇక్కడ నేను ఆగుదాం ఫస్ట్ పోయి. ఇక్కడ రోడ్ మీదకి వచ్చేస్తే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కూడా ఏం వచ్చేటట్లేదు, ఏం సపోర్ట్ చేస్తలేదు. యాక్చువల్ ఒకటి వచ్చింది 1200ది, 2-3 సెకండ్లలోనే వెళ్ళిపోయింది. మనకేమో 10 సెకండ్ డిలే ఉంటుంది కదా. అసలు 10 సెకండ్ మీరు చూసేటోళ్ళల్లో ఎవరికైనా ఉందా అది ప్రైమ్ మెంబర్షిప్? అది ఉంటే 10 సెకండ్ డిలే రాదంట కదా. నేను ఎంతమందిని అడిగినా అందరు 10 సెకండ్ డిలే నాకు ఉంది అంటున్నారు, కానీ లేదని మాత్రం ఒక్కరు చెప్తలేరు. వాళ్ళవి ఛార్జింగ్ బండ్లు వచ్చినాయి కదా కంపెనీ వాళ్ళకి మాత్రం లేవు. యాక్చువల్లీ వాళ్ళ కోసమే మనకు 10 సెకండ్ డిలే వేసినట్టున్నారు. చలో చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఇక కాకపోతే మెల్లమెల్లగా అటు వెళ్ళిపోతా, లేకపోతే ఫుల్ డే వేస్ట్ అయిపోతుంది మనది ఇట్లా వెయిటింగ్లోనే. ఎంటీ పోతే డీజిల్ వేస్ట్ అవుతుంది, పోకపోతే టైం వేస్ట్ అవుతుంది. పోదాం నడవండి. నుంచి రోడ్లు అన్నీ ఖాళీ కనిపిస్తున్నాయి. శనివారం అన్న చూసుకుంటూ వచ్చేసిన బేగంపేటకి. మళ్ళీ ఎంటీ రావాల్సి వచ్చింది. టైం 2. ఒక ట్రిప్కి సగం దినం అయిపోయింది. ఏమైనా బుకింగ్స్ వస్తాయో చూడాలి. రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఇవాళ, ఎందుకేమో. చలో చూద్దాం ఏమైనా వస్తాయా బుకింగ్స్. ఇంకా ఒకటి బుకింగ్లు తక్కువైపోయినాయి, 2వది ఏడికి పోయినా ఎంటీ రావాల్సి వస్తుంది, 3వది ఏ బుకింగ్ వచ్చినా ఈ మధ్య అన్నీ ఆన్లైన్ పేమెంట్ వస్తున్నాయి. హలో అండి, మీరు చూస్తున్నది ఇది 2వది వీడియో. 2వ రోజు కాదు, ఇంతకుముందు నడిచింది సాటర్డే, ఇది మండే అన్నట్టు. ఇప్పుడే మనకు ఒక బుకింగ్ వచ్చింది. పికప్కి పోతున్నాము. యాక్చువల్లీ పికప్ లొకేషన్ కూడా వచ్చినాము. జీడిమెట్ల ఉన్నది.
ఉన్నాయంట, మనల్ని అన్లోడ్ చేయమన్నాడు. 150 రూపీస్ ఏమో ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నా. చాలా పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం, వెహికల్ లోడ్ చేస్తాం. ఇది మన పికప్ లొకేషన్. కొరియర్ వెహికల్స్ ఉంటాయి అన్నీ. మన లోడ్ 8 బాక్సులు. లోడింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాను. 8.5 కిలోమీటర్, 8.5 వస్తున్నది. అది సుచిత్ర చౌరస్తా క్రాస్ అయినాకనే ఉంది లెఫ్ట్ సైడ్లో. ఒకవేళ లొకేషన్ కరెక్ట్ ఉంటే 85. నాకు డౌట్ వస్తుంది, వాళ్ళు ఎక్కడో ఏమంటారు మహారాష్ట్ర బొంబాయి నుంచి బుక్ చేసిర్రు అన్నారు. ఇక లొకేషన్ కొంచెం అటు ఇటు ఉండవచ్చు. ప్రస్తుతానికైతే నేను బోయంపల్లి చౌరస్తా దగ్గర ఉన్నా. చాలా సిగ్నల్ గ్రీన్ కాగానే వెళ్ళిపోదాం దీని నుంచి. మనం లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఇంకో 2-3 మినిట్స్ చూపిస్తున్నది. ఇక్కడనే ఏదో జ్యువెలరీ షాప్ అనుకుంటా. ఇన్వాయిస్ మీద అయితే జ్యువెలరీ షాప్ చూపెడుతున్నది. ముకుంద. ఇడికైతే వచ్చేసినాము. డెస్టినేషన్ లెఫ్ట్ అంటుంది. ఇక్కడ పక్కన ఆపి కస్టమర్కి కాల్ చేద్దాం. లొకేషన్ మీద ఇది ఉన్నది, జ్యువెలరీ షాప్ అయితే లేదు. ఇదేమో మందు దుకాణం అనుకుంటా. ఇంకొంచెం ముందు పోయి చూస్తా. దే పేపర్ బిల్ మీదనేమో ముకుంద జ్యువెలరీస్ అని రాసి ఉన్నది. ఆడైతే లేదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తుతలేడు కస్టమర్. ఇంకా కొంచెం ముందు ఈ బిల్డింగ్లో ట్రై చేస్తా ఏమైనా ఉన్నదా. కస్టమర్ కాల్ చేస్తున్నట్టున్నాడు. ఒక్క నిమిషం. మనకు లొకేషన్ అక్కడ పెట్టిర్రు. ఇది రోడ్ ఇక్కడ ఉందన్నట్టు, ముకుంద జ్యువెలరీస్ అని. ఇది పెద్దగా కడుతున్నాయా కన్స్ట్రక్షన్. ఇక్కడ మనం డెలివరీ చేయాలి. ఓకే, ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ చేసేసిన. ఇదైతే డెలివరీ అయిపోయింది. ముందటెక్కనే నన్ను నీడ చూసుకొని ఆపుదాము. యాక్చువల్లీ 386 రూపాయలు దీనికి అయింది డెలివరీకి. ఇంకో 150 ఇచ్చేది ఉండే, కానీ అది 500 కొట్టిండు రౌండ్ ఫిగర్. అంటే 114 రూపాయలు కొట్టిండు అన్నట్టు. దింపుకుంది కూడా వాళ్ళే, ఆడనే పెడితే దింపేసుకున్నారు వాళ్ళే. రౌండ్ ఫిగర్ 500 వేసి ఇంచాలో ఎంతైతే అంత అని తీసేసుకున్నా. ఇక్కడ వెయిట్ చేయాలి కొంచెం, నీడ చూసుకొని, లేకపోతే ఎంటీ పోతే మనకు పడతలు పడద్దు. అక్కడ ఆపుదాం, చూద్దాం ఇది ఇక్కడ నుంచి ఏమైనా బుకింగ్స్ వస్తాయా. కొంపల్లి జీడిమెట్ల కదా, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, చలో వెయిట్ చేద్దాం ముందర పోయి. నేను మళ్ళీ తాడ్బంద్ వరకు అయితే వచ్చేసినాను. రాలేవు, ఏం బుకింగ్లు రాలేవు. చూసుకుంటూనే వచ్చిన. రైట్ పోతే అన్నానగర్ బాలంరాయ్ ఏరియా వస్తుంది, అట్టే వెళ్ళిపోతాను. అక్కడ నుంచి ఏమైనా రావాలి బుకింగ్స్. జీడిమెట్ల నుంచి కూడా ఎంటీ రావాల్సి వస్తుంది. ఆ ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడ నుంచి బుకింగ్స్ పడుతుండే ఖచ్చితంగా. ఓకే, సిగ్నల్ వచ్చింది.